ఇండియన్ స్టాక్ మార్కెట్ కి సంవత్సరంలో చాలా రోజులు సెలవులు వస్తుంటాయి. కానీ ఏడాది మొత్తం మీద ఒకే ఒక్క రోజు ఒక గంట సేపు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేస్తారు. దాన్నే ముహూర్త ట్రేడింగ్ అంటారు. ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అందులో దీపావళి ఫెస్టివల్ అనేది వారికి చాలా ఇష్టమైన సందర్భం. ఈ శుభవేళ ఏదైనా పని మొదలు పెడితే సక్సెస్ అవుతామని గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే వచ్చే ఏడాది దివ్వెల పండుగ దాకా లాభాల బాటలో పయనిస్తామని ఆకాంక్షిస్తారు. అందుకే ముహూర్త ట్రేడింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. సో దీపావళి, లక్ష్మీ పూజ సందర్భంగా ఈరోజు మంగళవారం స్టాక్ మార్కెట్ కి హాలిడే. దీపావళి బలి ప్రతిపద నేపథ్యంలో రేపు బుధవారం కూడా సెలవే. మళ్లీ మార్కెట్ తెరుచుకునేది గురువారమే. కానీ దీపావళి అనేది కొత్త సంవత్సరానికి ప్రారంభ సూచిక. కాబట్టి ఈ రోజు మంగళవారం సంవత్ 2082 ఆరంభానికి గుర్తుగా గంట పాటు ముహూర్త ట్రేడింగ్ జరగనుంది. ఈసారి ముహూర్త ట్రేడింగ్ ను అక్టోబర్ 21న అంటే ఈ రోజు నిర్వహిస్తామని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తన సర్క్యులర్ లో తెలిపింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ముహూర్త ట్రేడింగ్ ను ఏర్పాటు చేస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ఈ స్పెషల్ సెషన్ ఉంటుంది. ట్రేడ్ మోడిఫికేషన్ కోసం మరో 10 నిమిషాల సమయం కేటాయిస్తారు. ముహూర్త ట్రేడింగ్ ను ప్రతి సంవత్సరం సాయంత్రం నిర్వహించేవారు, కానీ ఈసారి మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. ముహూర్త ట్రేడింగ్ కన్నా ముందు మధ్యాహ్నం 1:15 నుంచి 1:30 వరకు పావు గంట సేపు బ్లాక్ డీల్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఐపీఓలతో పాటు లిస్టెడ్ సెక్యూరిటీల కోసం 1:30 నుంచి 2:15 వరకు అంటే 45 నిమిషాల పాటు స్పెషల్ ప్రీ ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. మామూలుగా అయితే ఈ స్పెషల్ ప్రీ ఓపెన్ సెషన్ 1:30 నుండి 2:45 వరకు అంటే గంట 15 సేపు జరుగుతుంది. ఇవాళ రేపు స్టాక్ మార్కెట్లతో పాటు కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్స్ కి కూడా సెలవే. అయితే కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసెట్స్ సెగ్మెంట్లు మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు అంటే 11:55 దాకా పనిచేస్తాయి.